హాయ్ ఫ్రెండ్స్, నిన్న అంటే శనివారం 28వ తారీఖు మాకు హాలిడే అయితే మా ఇంటర్ క్లాస్మేట్ అంటే మా ఫ్రెండ్ కళ వాళ్ళ అబ్బాయిది ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ అయితే అన్నప్రాసన ఉంటే వెళ్తున్నా. ఇది పాలవంచ నుంచి మన సత్తుపల్లి దగ్గర భీమవరం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. పొద్దున్నే 5:30 లేచి స్నానం చేసి 7 బయలుదేరిన. ఫస్ట్ మంచి అయితే 7 కూడా తగ్గలేదనమాట. చూసారు ఎట్లుంది. ఇది ములకలపల్లి దగ్గర మన పాలవంచ నుంచి ములకలో అదే మాదారం పైనుంచి యాదలగుంట నుంచి అన్నపరెడ్డిపల్లి అట్లా పోయినా అనమాట. సో ఇది మన పాలవంచ దగ్గర ములకలపల్లి వెళ్ళే రూట్లో చెరువు అనమాట. ఇది ములకలపల్లి వెళ్ళే రూటు. మాదారం నుంచి లోనకి పోవాలి. చూసారా అప్పుడే వస్తున్న సూర్యుడు ఎట్లా ఉన్నారు చూసారా. టిఫిన్ చేసి అప్పుడే బయలుదేరిన అనమాట. 2 బోండాలు 2 గారి అది బండి డ్రైవ్ చేసుకుంటూ సెల్ఫీ తీసుకుంటూ పోతున్నా. అక్కడ కుక్క కూడా ఉంది. ఇది మన సీతారాంపురం దగ్గర మాదారం వెళ్ళే రూటు. చూసారా ఎట్లా ఎండ మస్తుంది కదా. అట్లా పోయాక లారీలు కూడా ఎక్కువ వస్తున్నాయి ఆ టైంలోనే. అది చూసారా లారీ కారు పొద్దున పనులకు పోయే వాళ్ళు పనులకు పోతారు. ఇది రెండో పంట కూడా స్టార్ట్ అయింది బ్రో. మన ఏంది దుక్కి దున్నేసి నీళ్ళు పట్టి వరికి రెడీ చేశారనమాట. చూసారా మంచులో ఎట్లా ఉందో. లొకేషన్ బాగుంది కదా. బాగుంటే కామెంట్ చేయండి. ఇది మన ములకలపల్లి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ వానాకాలం మొత్తం మస్తు నీళ్ళు వస్తాయి అనమాట. ఇది మన కిన్నెరసాని నుంచి వస్తుంటుంది నీళ్ళు ఇటు. ఇది మన ఇది ఏ ఏ ప్లాంట్ అంటే ఇది పొగాకు అనమాట. పొగాకు కూడా వేస్తారు ఇటు సైడు. చూసారు పొగాకు తోట ఎట్లా ఉందో. పొద్దున్నే వ్యూ బాగుంది కదా. సూర్యుడు కూడా ఇది మొత్తం వరి మొత్తం కోసేసి ఇది పొగాకు ఏరియా. ఇది ములకలపల్లి వెళ్ళే రూట్ అనమాట. మన అడవి మార్గం. ఇక్కడ సిగ్నల్ కూడా సరిగ్గా ఉండదు. ములకలపల్లి మాదారం దగ్గర అంటే మనం ములకలపల్లి తగలదండి. మాదారం నుంచి ఇటు తిరుగుతాం. సో పొద్దున సూర్యుడు మీద పడుతున్నాడు. మంచిగా ఎక్స్పీరియన్స్ బాగుంది. చల్లగాని పొద్దున్న ప్రయాణం చేయాలి ఫ్రెండ్స్, బాగుంటుంది కదా. మంచి చల్ల గాలి తగులుతుంటుంది. లేత సూర్యుడు కిరణాలు మన మీద పడితే బాగుంటుంది. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేయండి. బండి మీద వెళ్ళండి, లాంగ్ డ్రైవ్ బాగుంటుంది. పొద్దున్న 7 పోయినా అప్పుడే 8 అయింది. సో అట్లే గంగారం కూడా పోయిన అనమాట. చూసారా మంచి ఎట్లా కురుస్తుందో. మంచిగా ఉంది కదా. సూర్యగ్రహణం రోడ్డు మీద పడి మస్తు ఉంది ఫ్రెండ్స్. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పలేము. ఆ కోతులు మాత్రం అది మన డిన్నర్ టైంకి బయటకు వచ్చినాయి. డిన్నర్ అయినా లంచ్ డిన్నర్ కాదు, బ్రేక్ఫాస్ట్ టైంకి బయటకు వచ్చినాయి. ఇది మొన్న చూపించినాక మీకు అడవి యాతలగుంట దాటిన తర్వాత మంచి ఫారెస్ట్ ఏరియా. ఇక్కడే పులి కూడా తిరుగుతుందని చెప్పారు. ఇప్పుడు లేదులేండి. సో ఇక్కడ కూడా నైట్ సిట్టింగ్లు కూర్చుంటారు అనమాట. ఇక్కడ వీళ్ళు లోకల్స్ ట్రైబర్స్ అనమాట. బాగానే ఉంది ఇది కూడా ఎక్స్పీరియన్స్, రోడ్డు ఎక్స్పీరియన్స్. ఈ తర్వాత ఇది అయిపోయాక అన్నపరెడ్డిపల్లి దగ్గర చెరువు ఉంటుంది. ఇక్కడ చేపలు కూడా పడతారు. చూసారుగా ఎట్లుందో చెరువు. ఈ వానాకాలం చూడాలి. మొత్తం రోడ్ల మీదకి వస్తాయి ఈ నీళ్ళు అయితే. మంచి నీళ్ళు అదే సూర్యకిరణాలు పడుతున్న ఎక్స్పీరియన్స్ పొద్దున్న అనమాట. ఎంత టైం 8 కూడా కాలేదు. సో ఇక్కడ నీళ్ళు, ఇక్కడ చేపలు కూడా పడతారు. ఇదేమో మన అన్నపరెడ్డిపల్లి కాడ రోడ్డు జామల చెట్లు వేస్తారనమాట. చూసారు ఎట్లా ఉందో, బాగుంది కదా. జామల చెట్టు మొత్తం అడవి ఏరియా. మన ట్రావెలింగ్ స్మూత్గా నడుస్తుంది. కానీ ఏమైనా ఎవరు పట్టించుకోకుండా పోతుంటారు. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఈ రూట్లలో. ఓకేనా. అన్నపరెడ్డిపల్లి ఇది బుగ్గపాడు రూటు. ఈ మొత్తం అడవి ఫారెస్ట్ ఏరియా. నైట్ కొంచెం డేంజర్గా ఉంటుంది. పొద్దున బాగానే ఉంటుంది కానీ షార్ట్ కట్ అనమాట ఇది. అటు పెనుబల్లి నుంచి వెళ్ళకుండా ఇటు నుంచి వచ్చారనుకోండి బాగుంటుంది. చూసారు ఎట్లా ఉందో. ఇది అయిపోయాక ఇది కూడా బుగ్గపాడు వెళ్ళే రూటు. అదే గంగారం పోతున్నా అని చెప్పినాగా. పొద్దున గంగారం వెళ్ళి ఇది మన నాగుపల్లి దగ్గర సెకండ్ పంట కూడా స్టార్ట్ చేసేసారు. కోత అది మన నాట్లు కూడా వేసారనమాట.
చూసారా ఇది మళ్ళీ ఇంకో 3 నెలలకి చేతికి కూడా వచ్చేస్తుంది. అంటే మన సంక్రాంతి టైంకి చేతికి కూడా వచ్చేస్తుంది. ఇక్కడ గ్రీన్ ఏరియా ఇది ఆంధ్ర ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎస్ట్ బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుంది ఇది. అంటే తెలంగాణ యాస కాకుండా ఆంధ్రాకి దగ్గర ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది అనమాట. చూసారా మొత్తం ఒరే ఇక్కడ 2 పంటలు బోర్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ మొత్తం రెడీస్ ఉంటారు. మంచి సౌండ్ పార్టీస్ ఉంటారు అనమాట. ఇది అయిపోయాక మా వాడు కలిసిండు బీర్ తాగుతుంది చూసారా. నేను తాగను, నేను ఫాంటా తాగుతున్నా. మీరు నన్ను తాగుబోతు మాత్రం అనుకోకండి, ఓకేనా. మావాడు తీయమంటే తీసిన. ఈ మావాడు మంచి రసికుడు అనమాట. మంచిగా ఉంటాడు కానీ చిన్నప్పటి నుంచి దోస్తు. ఇంటర్ నుంచి మా కళ మేము ముగ్గురం ఎరిగినాం ఇంటర్లో. ఇద్దరు కలిసి పోతున్నాం అనమాట అక్కడికి. ఇది అయిపోయాక కొంచెం వాకింగ్ స్టైల్ అవి మొత్తం చేసి కొంచెం వీడియోలు అవి తీసుకొని గేదెలు వస్తున్నాయి చూసారు పొద్దున్నే. ఇది 12 ఆ టైంలో మేతకి వెళ్తున్నాయి గేదెలు, ఓకేనా. నేను కూడా కొంచెం కర్ర తీసుకొని ఆంటీని కర్ర అడిగితే ఇచ్చింది. కొంచెం వీడియో బాగుంటుందని తీసుకున్నాను అనమాట. చూసారా ఎట్లా ఉందో. ఇది అయిపోయాక అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనాలు చేశారు. మనం చికెన్ మటన్ తినాం అనమాట. సో పెరిగేసుకొని తిన్నాం. అది అయిపోయాక కళతో ఒక వీడియో షార్ట్ కోసమే కదా అంటుంది, అది వాళ్ళ బాబు, ఓకేనా. వాళ్ళ బాబుతో కొంచెం చూసుకొని కట్నం పెట్టేసి వాళ్ళ ఆయన కళ, వాళ్ళ బాబు రాము. అది అయిపోయాక ఇదేమో భీమవరం దగ్గర లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ మొత్తం ఆంధ్ర వాతావరణం కనిపిస్తుంది అనమాట. చూసారా ఎట్లుందో, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.